కేంద్రాలకు వెళ్లే వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. పర్యాటక కేంద్రాలైన రిజర్వాయర్ల వద్ద ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వల్ల పర్యాటకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రంగనాయక సాగర్, సింగూరు, మంజీరా రిజర్వాయర్ల వద్ద జిల్లా యంత్రాంగం జాగ్రత్త చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. और अंतका आड़ी कोण मांडू ఎక్కడ్రా ओ गाड़ी का एडिको ఆవేనా ओ ఏ ఉంటది కనబడుతుందని జాగ్రత్త అంతే నాసు ఆడి కోలమని చూపిస్తుంది కాలా మీరు అందరు లోడ్ ఒక సెల్ఫీ దిగండి సార్ మళ్ళా సార్ ఓకే ఓకే సార్ తప్పకుండా నేను కూడా మనం తీసుకుపోయినా మంచుకుంటాను ఓకే ఓకే సార్ నైట్ మీకు 11 గంటలకు 10 గంటలకు తీసుకోండి నైటు आड़ काल మెల్లే అట్లా అట్లా చిన్నకోడూరు మండలంలో రంగనాయక సాగర్లో జరిగినటువంటి విషాద సంఘటన, ఇద్దరు చనిపోవడం జరిగింది. అదే మన సంఘటనటువంటి మాంజిర కూడా జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. చాలామంది అంటే వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి చాలామంది అంటే ఉల్లాసం కోసం, ఆనందం కోసం ఈ మాంజిరా బ్యారేజ్ దగ్గర రావడం జరుగుతుంది. సెల్ఫీల కోసం అని చెప్పేసి సేఫ్ లేని ప్లేస్లలో కూడా వాళ్ళ ప్రాణాలకు చాలా దగ్గర పోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నీళ్ళలో దుంకుకుంటా ఏదో విచిత్రమైన చేసి ప్రజలను ఆకట్టుకుందాం అనేటువంటి దాని మీద ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంది కనుక
దయచేసి పోలీస్ శాఖ వారికి చిన్న విన్నపం ఏంటంటే ఈ వేసవి సెలవు లోపల చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులతో సమేతంగా ఈ మాంజీరా డ్యామ్కు రావడం జరుగుతుంది కనుక అక్కడ ఎవరికైనా సరే కానీ అక్కడ అనుమతి లేకుండా అక్కడి నుంచి అక్కడిని పంపించేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంది ప్రాణాలు రక్షించినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు అయిపోయిన తర్వాత బాధపడే దానికంటే కూడా ముందు జాగ్రత్త తీసుకొని ప్రాణాలు రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద కనుక పోలీస్ శాఖ కానీ యువజన సంఘాలు కానీ యువత కానీ మహిళా సంఘాలు కానీ అన్ని సంఘాలు కూడా దీని ముక్త కంఠంతో మనం అందరం ముంగటుండి అందరి ప్రాణాలు కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉన్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నా సూచనను పోలీస్ శాఖ వారు పరిగణించి వెంటనే ఈ మాంజీరా బ్యారేజ్ దగ్గర కూడా పోలీస్ సంబంధించినటువంటి చిన్న పోస్టును కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను పోలీస్ శాఖ వారికి సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఉమ్మడి మెదక్ జిల్లాలో వేసవి కాలంలో చాలామంది యువకులు ఆట విడుపు కోసం డ్యామ్ల దగ్గరికి వెళ్ళి ఈత కొడుతున్న సందర్భంలో అనేక మంది యువకులు ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్లో సరదా కోసం వెళ్ళి అక్కడ ఈత కొడుతూ ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా చాలామంది యువకులు వేసవి సెలవుల్లో ఆట విడుపు కోసం డ్యామ్ల దగ్గరికి కానీ చెరువుల దగ్గరికి వెళ్ళి ఈత కొట్టే ప్రయత్నం, ఎండ వేడి నుండి ఉపశమనం పొందడానికి ఈత కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో వాళ్ళకు ఈత రాక అక్కడ ఎవ్వరు కూడా ఈతగాళ్ళు లేకపోవడం వల్ల, అక్కడ భద్రత చర్యలు లేకపోవడం వల్ల వాళ్ళు అందులో దిగి క్రమంగా లోపలికి వెళ్ళి ఆ రకంగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో సింగు డ్యామ్ ఉంది, అదేవిధంగా సంగారెడ్డి టౌన్లో మంజీరా డ్యామ్ కూడా ఉంది. ఈ డ్యామ్ల దగ్గరికి ఆదివారం కానీ మిగతా ఈరోజు సెలవులలో ప్రతిరోజు ఆదివారం అన్నట్టుగా ఉంది విద్యార్థులకు. ఆ రకంగా ముఖ్యంగా ఈ సెలవు రోజులలో సింగు డ్యామ్కి మంజీరా డ్యామ్కి చాలామంది యువకులు ఈరోజు ప్రతిరోజు ఆట విడుపు కోసం ఈత కొట్టడానికి ఎండ నుండి తట్టుకోవడానికి వాళ్ళు అక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల, అక్కడ గజ ఈతగాళ్ళు కూడా లేకపోవడం వల్ల చాలామంది అక్కడికి వచ్చి ఈత కొట్టడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళు అక్కడ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ గజ ఈతగాళ్ళను పోలీసులను ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. అదేవిధంగా అక్కడ కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.